ఏం పని చేస్తున్నావురా? ఏం లేదే. నా పాత్రలన్నీ ఎక్కడా? ఇక్కడే ఉన్నాయి. ఆ పిడుగు పడిన దగ్గర నుంచి పిచ్చెక్కిందా? నా పాత్రలు ఇచ్చే. ఏంట్రా ఓరా నా వల్ల కాదు, ఎగరడం కుదరట్లేదురా. ముందు చెప్పానుగా, అసలు నువ్వు ఎందుకు ట్రై చేసావు? రా. క్యూటీ క్యూరా. ఎప్పుడు ఏం తేనని నసుకుతూ ఉంటావు కదా, ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం కావాలి అడుగు. స్టీమ్ కుక్కర్. స్టీమ్ కుక్కర్ తీసుకో. ఎలా చేశారు ఇదంతా? మేడం బెంచి చూడు. నీకెవరు పిచ్చా ఏంటి? ఇంకా వాడి గురించి పట్టించుకుంటున్నావు? కావాలంటే నన్ను చూడు. అనీష్ నిన్ను వాడుకున్న దానికన్నా బిన్సీ నన్నే ఎక్కువ వాడుకుంది. నేను ఏడుస్తూ కూర్చున్నానా? ఏం జరిగినా ఎదుర్కోగలగాలి. బీ స్ట్రాంగ్. ఇటీరా, ఈ పౌడర్ రాసుకుంటే అందంగా ఉంటాం. తీసుకో. బిస్కెట్ తిను, బలం వస్తుంది. మదిగానం దిగే తెగిన మూగ వీణై మోగలేక మౌనమైనది. అనురాగం గుండెలు దాటి చేరమన్నది. ఇప్పుడు ప్రారంభం కాబోతుంది మ్యాజిక్ షో. మ్యాజిక్ షో రా. నీకెందుకు రావని? ఇదెన్నో జన్మల రెండు గుండెలొకటై పాడే జీవరాగం. నేర్పిన ఎన్నో అనుభవాల సారం. మంత్రము కాదు, మాయసలే కాదు, యంత్రతంత్రాల మాటసలే లేదు. వదిలే మావా, నీకు ఆ పవర్ లేనట్టుంది. వెళ్దాం పద. వడకర్రీ తింటే పవర్స్ బాగా వస్తాయి మావా. దేవుడు కూడా అన్ని పవర్స్ ఒక్కరికే ఇవ్వడు కదరా. తీసుకో. ఇదిగో. తినమ్మా. ఎలా ఉన్నావు? చాన్నాళ్ళయింది ఉషా. పాప ఆరోగ్యం గురించి దాసన్ నాకు చెప్పాడులే. ఆసుపత్రి చుట్టూ తిరిగి అలసిపోయావా? అవునా? నీకేం అవసరం వచ్చినా నేనున్నా, మర్చిపోకు. గుర్తుపెట్టుకో, ఏది ఏమైనా సతీష్ గారిని వదిలేసి మంచి పని చేసావు. ఒక్క పులివెందల్లోనే కాదు, 4-5 చోట్ల వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారని
టాకు. ఉషా అప్పుడప్పుడు వస్తూ ఉండే, సరదాగా టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. నేను కూడా నీలా ఒంటరోనే. పదమ్మా. తొందర ఏముంది, వెళ్ళొచ్చులే. నువ్వు ఇంతకు ముందులా లేవు, కొద్దిగా చిక్కినట్టున్నావు. మా ఇంటికి వెళ్దాం, వస్తావా? ఓ, పెద్ద ప్రతివతల ఫోజ్ ఒకటి. అరే శుభ ఎక్కడ? శుభ ఏమైందిరా? శుభ దింపరా, భయమేస్తా ఉన్నది. నీకు పుణ్యం ఉంటుందిరా. రేయ్ శుభ, కిందకి దింపరా. నువ్వు ఉషాతో అలా మాట్లాడకూడదు కదా. లేదు, నేను మాట్లాడు. ఈ ఒక్కసారికి నేను వదిలేస్తున్నా. మళ్ళీ ఇలా చేసావంటే మాత్రం నీ ఫోటోకి తంటేసి గోడకి తగిలించేస్తా. నిజమాని నిన్ను చంపి నా సొంత డబ్బులతో నీ దిక్కుమాలని సభని తగిలిట్టేస్తా. నేనేం చెయ్యను రా, వదిలేరా బాబు. శిబు, దీని గురించి నువ్వు పోలీసుల దగ్గర వాగేవే అనుకో, నా శక్తిని తట్టుకోగలిగే జీవి భూమి మీదే లేదని తెలుసుకో. ఇంతకు ముందే నాకు ఉత్తరం వచ్చిందమ్మా. దీన్ని నీకు చూపిస్తే మంచిదని ఇక్కడికి తీసుకొచ్చాను. నిజానికి వాడు మిగతా విషయాల్లో నాతో ఎన్ని తిట్లు తిన్నా దీనికోసం కష్టపడ్డాడు. ఆశలన్నీ దీని మీదే. బిజీ బిజీ, నా పాస్పోర్ట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయింది నా పోస్ట్ మ్యాన్ అంటున్నాడు. ఏమైందేంటి? తెలియట్లేదు చేసా. మనం అప్లికేషన్ అంతా ప్రాపర్గానే పెట్టాం. రీసెంట్గా నీకు మీ బావకి మధ్య ఏదో గొడవ జరిగింది కదా, దానివల్ల తను ఏమైనా అడ్డేశాడంటావా? సతీష్ విషయంలో జరిగిందంతా నా పొరపాటే. తను నన్ను మోసం చేస్తున్న విషయం నేను గ్రహించలేదు. నాకు మళ్ళీ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకో అన్నా. వాసుకి జరిగిందంతా తెలుసమ్మా. పైగా నువ్వంటే వాడికి చాలా ఇష్టం కూడా. అందుకే నన్ను అడిగాడమ్మా. నువ్వు ఒప్పుకుంటే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఏం కావాలే? నా మీద ఉన్న కోపం బిడ్డ మీద చూపించుకో. అర్థం చేసుకోగలను. నువ్వు వెళ్ళంగానే నాన్న మంచాన పడ్డాడు. తర్వాత కోలుకోలేదు. ఆయన ట్రీట్మెంట్ కోసం చాలా అప్పులు చేశాను, ఫలితం లేదు. అప్పుడు నాకు సహాయం చేసింది ఈ వాసు ఒక్కడేనమ్మా. అందుకే కాదని చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. పర్వాలేదులే, నేను చేసిన అప్పుల కోసం నువ్వు బలే ఒక్కర్లేదు. చూడు వాసు, తనకి బాలేదు, తలనొప్పి అంటుంది. మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. తలనొప్పి తగ్గినట్టుంది కదా, ఏంటి? తగ్గింది. ఉషా, హాయ్.
ఇది ఇచ్చి వెళ్దామని వచ్చానా? నిన్న దీన్ని నువ్వు షాప్లో మర్చిపోయి వెళ్ళావు. గుర్తులేనా శిబుని?